హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వతో దోశలు చూపించబోతున్నానండి. చాలా వరకు గోధుమ రవ్వతో ఉప్మానే చేస్తారు. ఈ ఉప్మాని చాలా వరకు పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. అలాంటి వారికి దోశలు చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయండి. డైట్ ఫాలో అయ్యే వారికి మాత్రం ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చండి. గోధుమ రవ్వ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఎంతో హెల్దీ అయిన గోధుమ రవ్వ దోశలు ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 1 కప్పు గోధుమ రవ్వ అండి. ఏ గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని 2 కప్పులు మజ్జిగ వాడానండి. నేను ప్రస్తుతానికి 1 మజ్జిగతో గోధుమ రవ్వను తడుపుకోవాలండి. దీనివల్ల రవ్వ సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. టైం ఉంటే కనుక మీరు గంట సేపు నానబెట్టినా పర్వాలేదండి. ఇదంతా కూడా మజ్జిగ వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ 2 కప్పుల మజ్జిగతో 12 దోశలు అవుతాయండి. చూడండి, ఒక అరగంట అయిన తర్వాత చూశాను, రవ్వ అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు మిగతా గట్టిగా ఉందని కొంచెం మజ్జిగ పోసుకొని తడుపుకుంటున్నాను. ఇది ఇప్పుడు మిక్సీలో వేద్దాము. మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చండి. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. చూడండి, పిండి అనేది ఇలా మెత్తగా స్మూత్గా వేసుకోవాలండి. అప్పుడే దూదుల్లాగా వస్తాయి దోశలు. ఇలా వేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. దోశ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి బ్యాటర్ అనేది. చూడండి, ఇలా ఉంటే చాలు. చూపించిన విధంగా కొంచెం సాల్ట్ వేసేసి 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా అనేది దోశ వేసే ముందే వేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసి దోశలు వేసుకోవటమేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశలా వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. పిండి చూడండి అలా ఉంటే సరిపోతుంది. పైనంతా డ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఇది కాల్చుకోవాలండి. అప్పుడే లోపల పైన చక్కగా కుక్ అయ్యి మెత్తగా వస్తాయి, పిండి పిండిగా లేకుండా వస్తాయి. చూడండి, 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి రెండో వైపుకు తిప్పుకోవాలండి. నేను దీనికి టమాటా కొబ్బరి పచ్చడి కాంబినేషన్లో తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. 1 కప్పు గోధుమ రవ్వ 2 కప్పుల మజ్జిగతో 12 దోశలు వస్తాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోతాయండి. ఎన్ని తిన్నావో కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి.